మల్కాపురంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ మల్కాపురంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న ప్రజాహిత నిర్ణయాల గురించి వివరించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పేదలకి ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ మరియు జగన్మోహన్ రెడ్డి భూ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేసి పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు నెలకొల్పడం వంటి కార్యక్రమాలు పాంప్లెంట్ రూపంలో వారికి అందజేసి వివరించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్రం అంతా ఎన్డీఏ గవర్నమెంట్లో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి ఈ 100 రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాం. ముఖ్యంగా ఒక లోటు బడ్జెట్తో, ఒక అప్పుతో ఖజానా ఖాళీ చేసి ఈరోజు జగన్ రెడ్డి గారు మనకి ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే, ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా నిధుల సేకరణలో ఒకవైపు కేంద్రం సహకారం, అటు పోలవరం ప్రాజెక్టుని మరలా పునఃప్రారంభించుకున్నాం, నిధులు సేకరించాం, అమరావతికి ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేసుకొని పనులు ప్రారంభించుకున్నాం. ఒకవైపు ఏవైతే గతంలో ఆగిపోయినటువంటి బిల్స్, అటు ఆరోగ్యశ్రీకి, ఈరోజు హాస్పిటల్స్కి బకాయి పడ్డటువంటి రిలీజ్ చేసుకున్నాం. హౌసింగ్ ఏదైతే ఆ గతంలో బిఎల్సి నిర్మాణాలు చేసిన ఆగిపోయి వాటికి బిల్లులు ఇవ్వలేదు, వారికి నీరు చెట్టు కానీ ఇలా అనేక వర్క్స్, రోడ్ల మరమ్మతులకు కానీ గతంలో జరిగిన అన్నిటికీ నిధులు మరలా మంజూరు చేసుకున్నాం. పెన్షన్ మొట్టమొదటి నెల నుంచే 1,000 రూపాయలు పెంచినటువంటి ఒక బృహత్తర కార్యక్రమం, ఎంతో నిధులు అవసరమైనటువంటి కార్యక్రమం కూడా పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా ప్రారంభించుకున్నాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం. అదేవిధంగా ఈరోజు అనేకమైన డిఎస్సి మరలా నోటిఫికేషన్ ఇచ్చిన దానికి సంతకం పెట్టి ఈరోజు ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కలిగించాలో వాటిపైన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా అనేక అంశాలకి ఈరోజు రైల్వేకి సంబంధించిన అంశాలు కావచ్చు, హౌసింగ్ ఏదైతే టిట్కో ఇల్లు ఆపేశారో కేవలం యజ్ఞాలు యాగాలు చేసి ప్రారంభించారు కానీ అక్కడ ఎమ్యూనిటీస్ ఏమి పూర్తి చేయలేదు. వెంటనే వాటిని కూడా రివ్యూ చేసి ఈరోజు అచ్చెన్నాయుడులో ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు కరెంటుకి సంబంధించినటువంటిది, వాటర్ సప్లై స్కీమ్కి కూడా టెండర్లు పిలిపించి ఇప్పుడు ఈరోజు వాటర్ కూడా లేదు, నీరు కరెంటు లేకుండా ప్రారంభోత్సవం అయిపోయింది అక్కడ. సో అసలే నీరు, కరెంటు, రోడ్డు 3 లేవు, ప్రారంభోత్సవం చేశారు. రంగులు మాత్రం వైకాపా రంగులు వేశారు. ఇవన్నీ రాజకీయాలకు ఉపయోగించాలని చూశారు తప్ప ప్రజలకి ఉపయోగపడేటువంటి ఆ ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెట్టలేదు. కాబట్టి వాటిని కూడా పరుగులు పెట్టిస్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా ఎల్జీ బాధితులకు కూడా మరలా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఎస్క్రేషియా ప్రకటించడమే కాదు, గత 2-3 రోజులుగా వాళ్ళ అకౌంట్లకే నేరుగా అమౌంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. రైల్వేకి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు, అండర్ పాసెస్ నిర్మాణాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం మరలా పరుగులు పెట్టిస్తున్నాం. రాష్ట్రంలో కూడా ఈ 100 రోజుల్లోనే అనేక అభివృద్ధి ఫలాలు ఈరోజు ప్రజలకు అందిస్తున్న తరుణంలో ముఖ్యంగా ఏదైతే మద్యం బ్రాండ్లు, ఈరోజు ఆ కల్తీ బ్రాండ్ల వల్ల, జగన్ బ్రాండ్ల వల్ల ప్రజా ఆరోగ్యం అనేటువంటిది క్షీణించింది. కోవిడ్ ఒకవైపు మహమ్మారి అయితే ఈ బ్రాండ్ల వల్ల కొంత ఆరోగ్యాలు పాడైనటువంటి ప్రజానీకానికి ఈరోజు మరలా భూదాన్ భూముల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ నడుం కట్టిందని ఏపీ సర్వోదయ మండల్ చైర్మన్ నీలం రాంబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ విజేఎఫ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక అసమానతలను రూపు మాపడంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు భూమిని, నివాసాలు లేని నిర్వాసితులకు నివాస ఆవాసాలను అందించాలన్న మహాసంకల్పంతో ఆచార్య వినోబా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమానికి కొంతమంది తూట్లు పొడుస్తున్నారని, అందుకు నిదర్శనం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పరదేశిపాలెం సర్వే నెంబర్ 132లోని 50-56 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూదాన్ భూమిని ఆక్రమించుకోవడానికి కొంతమంది దళారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అండతో బడాబాబులు నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమిని తమ సొంత భూమిగా మార్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా మరికొంతమంది దళారులు ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు పేరుతో నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేసి వాటి ద్వారా ఇళ్ల స్థలాలుగా అమ్ముకుంటున్నారన్నారు.
ఇప్పుడు 29 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు 29, అప్పుడు 28 రాష్ట్రాల్లో కూడా భూదానం భూములు ఉన్నాయి. అయితే మన దగ్గర జరిగింది ఏంటంటే భూదాన యజ్ఞ బోర్డు అని గాంధీ భవన్లో బోర్డు ఆఫీస్ పెట్టడం జరిగింది. దానికి సివిచారిని సెకండ్ చైర్మన్. అయితే ఈయన ఏం చేశాడంటే మీటింగ్ ఎక్కడ జరిగిందంటే సాతంబ్రై, శంషాబాద్ దగ్గర సాతంబ్రైలో జరిగింది. అక్కడి నుంచి వినోబా గారు ఏం చేశారంటే పోచంపల్లి, భూదానం పోచంపల్లి, నల్గొండ జిల్లా భూదానం పోచంపల్లిలో రావడం జరిగింది. అక్కడ ఎస్సీ కుటుంబాలు 40 కుటుంబాలు ఉంటే వాళ్ళ దగ్గర పోయి వినోబా గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు మీరు సస్తులు ఎందుకు, వాళ్ళకు సంతులు ఎందుకు అంటే భూస్వాములకు పేదవాళ్లకు పెద్ద పోరాటం. దానికి కమ్యూనిస్టులు వాళ్ళు ఎంట ఉండి ప్రతి పేదవాడికి భూములు కావాలని వాళ్ళు సహకారం చేయడం జరిగింది. అయితే దానికి ప్రతిరోజు భూస్వాములు ఇక్కడ పేదవాళ్ళు రక్తపాతాలు జరుపుతుంటే వినోబా గారు ఏం చేశారంటే ఎందుకు మీరు రక్తపాతాలు చేస్తున్నారు దీని గురించి అంటే అయ్యా మాకు భూములు లేవు అంటే ఎంతమంది భూములు లేవంటే మా 40 కుటుంబాలు ఉన్నాయి, 40 కుటుంబాలకు భూములు లేవు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏం చేశారంటే మీకు భూములు ఇస్తే సరిపోతుందంటే సరిపోతుంది చెప్పండి. అయితే నేను నెహ్రూ గారితో మాట్లాడి నేను మీకు అందరికీ భూములు ఇచ్చేటట్టు చూస్తానని వినోబా గారు చెప్పడం జరిగింది. మీరు నెహ్రూ గారి దగ్గర పోయేది ఎప్పుడు, మాకు భూములు పంచేది ఎప్పుడు, అదంతా కుదరదు. కానీ మా ఇక్కడ ఒక దొర ఉన్నాడు, ఆ దొరతోని అడిగితే మాత్రం భూమి కంపల్సరీ ఇస్తారని చెప్పడం జరిగింది. ఆయన పేరు వేదిరే రామచంద్రరెడ్డి. ఆ రామచంద్రరెడ్డిని పిలిపించి అయ్యా ఇక్కడ సంగతి మళ్ళా ప్రజలంతా కోరుకుంటున్నారు, 40 కుటుంబాలు ఉన్నాయి, 40 కుటుంబాలకు 2 ఎకరాల చొప్పున 80 ఎకరాల భూమి అవుతుంది, మీరు ఇవ్వగలుగుతారా అని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏమనంటే సరే నేను నేను ఇస్తానని చెప్పి అప్పటిదప్పుడే దానపత్రం తీసుకొచ్చి భూమి రాయటం జరిగింది. ఈ భూదానం భూములు ఎవరు చెందాలంటే భూమి లేని నిరుపేదలు చెందాలి, ఇల్లు లేని నిరుపేదలు చెందాలి. అయితే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వరకు అప్పుడు ఉమ్మడి దేశం ఉన్నప్పుడు, మన ఇండియా ఉన్నప్పుడు అక్కడి వరకు ఈయన విశాఖలోని ఎన్ఏడి సెంటర్ వద్ద హిమాలయ ఆప్టికల్ స్టోర్ ప్రారంభమైంది. కళ్లజోళ్ల రంగంలో 85 ఏళ్ల అనుభవం కలిగిన స్టోర్ ను సినీ నటి అనన్య నాగల్లా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 140 అవుట్లెట్స్ కలిగిన స్టోర్స్ ను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్టోర్లో ఫ్రేమ్స్ స్టైల్ గా ఉండడంతో పాటు అందుబాటు ధరల్లో ఉన్నాయని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా 30% డిస్కౌంట్ ప్రకటించారన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. హిమాలయ ఆప్టికల్ రీజనల్ హెడ్ మయాంక్ బంగూర్ మాట్లాడుతూ హిమాలయ ఆప్టికల్ స్టోర్ నందు రేబాన్, వోగ్, టామీ హెల్ఫిగర్, మెంటో బ్లాంక్, బురిటెర్రీ, ఎంపోరియా, ఆర్మనీ, పిలా మరియు పోలీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రపంచ శ్రేణి బ్రాండ్ల నుండి హై అండ్ ఫ్లేమ్ మరియు సన్ గ్లాసెస్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్టోర్ మేనేజర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 9వది, విశాఖలో 7వ స్టోర్ను ప్రారంభిస్తున్నామన్నారు. హిమాలయ ఆప్టికల్ పిల్లల కోసం మయోఫియా నిర్వహణ ప్రత్యేకత కలిగి స్టైలిష్ లెన్స్లు అందిస్తుందన్నారు. అత్యాధునిక ఆటోమేటెడ్ లెన్స్ ఫిట్టింగ్ మరియు కటింగ్ వ్యవస్థను కలిగి ఉందన్నారు. వైజాగ్లో 9th స్టోర్ అండి, వైజాగ్లో 7th స్టోరు, ఆంధ్రప్రదేశ్లో 9th స్టోర్ అండి. ఈ గ్రాండ్ లాంచ్కి విచ్చేసినందుకు మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ లైక్ రేబాన్, వోగ్, ప్రాడా, గుచ్చి, అర్మానీ అని అన్ని వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ విత్ ఎలిగెంట్ ఆల్ ద కాంటెంపరీ కలెక్షన్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. క్వాలిఫైడ్ ఆప్టోమెట్రిస్టే ఉంటారు ఐ టెస్ట్ చేయడానికి. అండ్ ఈవెన్ కటింగ్ ఫిట్టింగ్ కూడా ఇస్ లైక్ వర్డ్ క్రాఫ్టింగ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇదే ఉంటుంది విత్ ఆల్ హై అండ్ మెషినరీ అండ్ ఆల్. ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది. ప్రజలందరూ విశాఖపట్నం అంతా ఇది యూజ్ చేసుకోవాలని మేము ఇన్వైట్ చేస్తున్నాం అందరినీ. Already aware about Himalaya Optical. Most of you have come here before launching Swata Nagar also. So this is a 9th store in Andhra. So 7th store in Vizag. One we have in Kakinada and Vijayawada as well. So already you know about the company more or less all of you. Himalaya Optical started in 1935 in Kolkata and it's now been 85 years.
So it has presence all over India. It's more than 150 outlets we are having right now all over India. And Andhra has given us very good response over here, especially Vizag. So now in this location we have opened up a beautiful store over here for the public out here. All international brands we are housing, like we have Police, Vogue, Oakley, Armani, Prada, Gucci, all international brands are there. So price point also, everyone can come over here. From budget range to up to the highest range, everything is available here. Even in lenses also, all international brands like Nikon, Zeiss, Essilor, Activista, our premium product, that is also all there. దిస్ ఇస్ యువర్ అనన్య నాగల్ల. నేను ఈరోజు వైజాగ్లోని హిమాలయ ఆప్టికల్స్ని ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హిమాలయ ఆప్టికల్స్ లాస్ట్ ఇప్పుడే విన్నాను 83 years నుండి 90+ ఆల్ ఓవర్ స్టోర్స్లో ఉన్నాయి. 140 outlets we have. 140 outlets, ఓకే 140 outlets అండి ఇప్పుడే విన్నాను. సో 140 outlets ఉన్న ఇలాంటి హిమాలయ ఆప్టికల్స్ని ఓపెన్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక క్వాలిటీ విజన్ని, బెటర్ విజన్ని అందరికి ఇస్తూ మళ్ళీ స్టైలిష్గా ఉన్నాయండి. ఫ్రేమ్స్ అన్నీ స్టైలిష్గా ఉన్నాయి అండ్ ఆల్సో మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయని నాకు అనిపించింది. సో వైజాగ్ పీపుల్ అందరికీ 30% ఆఫ్ కూడా ఉందంట. సో వెంటనే వచ్చి హిమాలయ ఆప్టికల్స్లో షాప్ చేయండి. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు వస్తున్నాయి. ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీల మాదిరిగా విశాఖ స్టీల్కు లాభాలు ఎందుకు రావడం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ప్రశ్నించారు. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడలేక మద్దెలవాడు అన్నట్లు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించలేక విశాఖ స్టీలుపై అబండాలు వేయడు ఆపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ 120% ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన చరిత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వం గత 30 ఏళ్లలో ₹1 కూడా ఇవ్వకపోయినా సొంత లాభాలతో సాలిన 32 లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచింది. హుదూద్ నష్టాలు 1000 కోట్లను కేంద్రం ₹1 కూడా భరించలేదు. కోవిడ్ కాలంలో కూడా విశాఖ స్టీల్ లాభాల్లోనే ఉంది. రాజకీయ కారణాలతో రాయ్బెరిలీలో రైల్ వీల్ ప్లాంట్ కోసం 2000 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టించారు. ఒడిశా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇనుప గనులు కొనుగోలు కోసం 1 టన్ను కూడా రాకపోయినా 1000 కోట్లు వృధాగా ఖర్చు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పన్నులు, డివిడెండ్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 58,000 కోట్లు చెల్లించారు. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఇంత పన్నులు చెల్లించిందా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు 4,890 కోట్లు మాత్రమే. ప్రభుత్వ రంగం అయినందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్లో సుమారు 5,000 మంది ఎస్సీ, ఎస్టీ అధికారులు, కార్మికులు ఉద్యోగాల్లో చేరారని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టడం జరిగింది, వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. స్టీల్ మంత్రి కుమారస్వామి ఇంత డబ్బులు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేమని ప్రకటన చేయడం జరిగింది. బొల్లేని సత్యం ట్రేడ్ యూనియన్ల మీద దాడి చేయడం జరిగింది. అంటే ఒక పథకం ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ యూనియన్లకు వ్యతిరేకంగా దాడి ప్రారంభమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వం 3వసారి వచ్చిన తర్వాత మార్గం సుగమం చేస్తారని కుమారస్వామి గారు వచ్చి స్వయంగా సందర్శించిన తర్వాత మార్పు ఉంటుందని ఆశించాం. కానీ దానికి పూర్తి భిన్నంగా యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఈ వారం పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రైవేటు ఉక్కు కర్మాగారాలని లాభాల బాటలో నడుస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా బస్సు పెట్టడం అని అమరావతిలో 17వ తేదీన మాట్లాడారు. దేశంలో ప్రైవేట్ స్టీల్ కంపెనీలు అత్యంత దారుణంగా దివాలా తీశాయి. ఎస్ఆర్ కంపెనీ, ఎస్ఆర్ స్టీల్స్ 55,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాలా తీస్తే దాన్ని బ్యాంకు డబ్బులు రైట్ ఆఫ్ చేసి ఆర్సల్ మిట్టల్ అనే వాళ్ళకి అప్పచెప్పారు. మన ఇది విశాఖపట్నం చావమోదంలోనే ఉన్నటువంటి ఎస్ఆర్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది. అది ఈ రోజు ఎస్ఆర్ కంపెనీ కాదు, ఆర్సెల్ మిట్టల్ నిప్పన్ కంపెనీ. భూషణ్ స్టీల్ పెద్దవన్నీ
ఇంటర్నేషనల్గా కూడా ప్రైవేట్ కంపెనీలు అనేకం స్టీల్ ప్లాంట్లు దివాళా తీశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి కూడా అత్యంత బలోపేతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అని ఛాలెంజ్ అని చెప్పగలం. 30 ఏళ్లు సొంత గనులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచిందంటేనే దాని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సముద్ర తీరాలు ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్, 22,000 ఎకరాలు రైతులు భూములు త్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు త్యాగం చేసి అత్యంత బ్రహ్మాండంగా నడిచినటువంటి స్టీల్ ప్లాంట్ 120% ఉత్పత్తి సామర్థ్యంతో నడిచింది. కేవలం 32 మిలియన్ టన్నులకు కూడా డబ్బులు ఇవ్వకుండా 3.2 మిలియన్. ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు, అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, IIITలో కానీ, హాస్టల్లో కానీ, కాలేజీల్లో కానీ ఫుడ్ పాయిజన్ జరిగి, ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితిలో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు? చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళు అంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు, చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని, తనను అరెస్ట్ చేశారని, తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు, ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ, ఆయన పేరు ఏం పేరు, జత్వానినా ఏదో పేరు కాదా, ఆయన పేరుతో మరొక డైవర్షన్ స్టోరీ. విజయవాడలో మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్. వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకొని వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పుంటే 60 మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ తాను ఏర్పాటు చేసేవాడు, రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు, హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు. ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల విజయవాడలో ఏ రకంగా, విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే మిస్మేనేజ్మెంట్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంట, ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్ట్